హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో మరో సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. చాలా అంటే చాలా క్విక్గా చేసుకోవచ్చు. ఇక టేస్ట్ విషయానికి వస్తే భలే అంటే భలే రుచిగా ఉంటుంది. ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చిన పిల్లలకి ఇలా చేసి పెట్టారంటే మార్నింగ్ నుంచి ఉన్న స్ట్రెస్ అంతా ఇట్టే పోతుంది. రెసిపీ కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఫుల్గా వీడియో చూసేయండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఇంకా రెసిపీ స్టార్ట్ చేసుకుందాం. దీనికోసం అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 1 కప్పు వరకు గోధుమ పిండిని తీసుకోండి. అలాగే ఇందులో టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకోండి. 1 స్పూన్ వరకు అయితే వామును వేసుకోండి. డైజెషన్ ఇష్యూ లేకుండా ఉంటుంది. అలాగే టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఇలా ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలిసే విధంగా ఫస్ట్ కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 2 స్పూన్ల వరకు నూనెను వేసుకోండి. నూనెను వేసుకొని ఈ నూనెలో పిండి మొత్తం బాగా కలిసేటట్టు, పిండిలో నూనె మొత్తం బాగా కలిసేటట్టు ఈ విధంగా ప్రెస్ చేస్తూ పిండిని కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం నీళ్ళను వేసుకొని నేను వీడియోలో చూపించిన విధంగా రెగ్యులర్గా చపాతీ పిండి ఎలా అయితే కలుపుకుంటామో అదే విధంగా స్మూత్గా వచ్చేంత వరకు కలిపేసుకోండి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా కలుపుకొని పైన పిండి ఆరిపోకుండా కాస్తంత ఆయిల్ రాసేసి మూత పెట్టేసి పక్కన పెట్టేయండి. నెక్స్ట్ అయితే కనుక స్టవ్ వెలిగించి ఒక బాల్ని పెట్టేసుకోండి. బాల్ని పెట్టుకొని ఒక 2 స్పూన్ల వరకు నూనె వేసుకోండి. నూనె కాగినాక ఒక 1/2 స్పూన్ చొప్పున ఆవాలు జీలకర్ర వేసి ఆ రెండింటిని చిటపట్టలు అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక చిన్న మీడియం సైజు ఉల్లిపాయ అయితే చిన్న చిన్న ముక్కలుగా తురిమేసి పెట్టేసుకున్నాను. ఆ చిన్న ముక్కలుగా తురుముకున్న ఆనియన్ కూడా వేసేసి దోరగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత టేస్ట్ తగ్గ కారాన్ని వేసుకోండి. ఒక 2 స్పూన్ల వరకు, చిన్న స్పూన్తో అయితే 2 స్పూన్లు లేదంటే 1 స్పూన్ వరకు వేసుకోండి. అలాగే ఇందులో టేస్ట్ తగ్గ ఉప్పు వేసుకోండి. సన్నగా కోసుకున్న కొత్తిమీర తరుగును వేసుకోండి. వేసుకొని ఇవన్నిటిని కాస్త ఫ్రై అయినాక ముందుగానే ఒక 2 బంగాళదుంపలు ఉడకపెట్టుకొని మెత్తగా మ్యాష్ చేసేసి ఈ విధంగా పెట్టేసుకున్నానండి. ఈ బంగాళదుంప తురుమును కూడా బాగా ఇందులో స్పైసెస్ అన్నింటినీ బాగా పట్టేంత వరకు కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో అయితే కుక్ చేసుకోండి. అలాగే ఈలోపైతే మీకు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈలోపే ఈ విధంగా కుక్ అయింది చూస్తున్నారా, ఇలా దగ్గర పడినాక స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేయండి. అలాగే ఈలోపే మనకి పిండి అయితే బాగా నాని ఉంటుందండి. ఇలా నాని ఉన్న పిండిని మరొక్కసారి బాగా కలిపేసుకోండి. కలుపుకొని ఒక చిన్న బాల్స్ని అయితే కనుక తీసుకోండి. ఒక చిన్న సైజ్ బాల్ అంతా అయితే పిండిని తీసుకొని చపాతీ కర్రతో నేను వీడియోలో చూపించిన విధంగా రోల్ చేసుకోండి. మరీ పల్చగా ఉండకూడదు, అలా అని మరీ మందంగా ఉండకూడదు. ఇలా కంప్లీట్గా రోల్ చేసుకుంటూ ఉండండి. అలాగే ఇంకా మన ఛానల్లో మంచి మంచి స్నాక్ రెసిపీస్ ఉన్నాయి, వాటిని కూడా మీకు టైం ఉంటే కనుక చూడటానికి ట్రై చేయండి. ఇలా రోల్ చేసేసిన తర్వాత చాక్తో కానీ లేదంటే ఇలా పిజ్జా కట్టర్ ఉంటే పిజ్జా కట్టర్తో కానీ కరెక్ట్గా ఒక ఈక్వల్ షేప్ వచ్చినట్టు స్క్వేర్ లాగా వచ్చినట్టు కట్ చేసుకోండి. దానిని ఒక 4 భాగాలుగా మళ్ళీ కట్ చేసుకోండి. కట్ చేసుకున్నాక పైనుంచి కాస్తంత నీళ్ళని తడి చేయండి. ఇలా తడి చేసినాక ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బంగాళదుంప కర్రీని చిన్న చిన్న బాల్స్లా రెడీ చేసుకొని నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి ప్రాసెస్. ఇదే విధంగా ఫోల్డ్ చేసుకోండి. ఫోల్డ్ చేసుకొని ఏదైనా ఫోర్క్ ఉంటే ఫోర్క్తోని ఒక మంచి షేప్ ఇచ్చుకోండి, బాగుంటుంది. అటు ఇటు ఇచ్చినాక రెండంటి వైపు అటు ఇటు కూడా క్లోజ్ చేసేయండి. ఏదైనా స్పూన్ సహాయంతో కానీ లేదంటే చేతితో కానీ క్లోజ్ చేసేయండి. ఫైనల్లీ చూస్తున్నారు, ఇలా అన్నింటినీ ఇదే విధంగా రెడీ చేసుకోవాలి. మీకోసం ఇంకొకటి కూడా చేసి చూపిస్తానండి. ఇలా రెడీ చేసుకున్నాక కూడా మీకు చూపిస్తాను. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి. అలాగే రెండోది కూడా మీకోసం చూపిస్తున్నాను చూడండి. ఫోల్డింగ్ అంటే కాస్త పిండి అనేది లోన స్టఫ్ అనేది కాస్త తక్కువ వేసుకుంటే కంప్లీట్గా క్లోజ్ అవుతుంది. అదే ఎక్కువ వేసుకుంటే కనుక క్లోజ్ అవ్వటం కష్టం అవుతుంది. ఈ విధంగా ఫోల్డ్ చేసేయండి, అటు ఇటు లాక్ చేసేయండి. అన్నింటినీ ఇదే విధంగా రెడీ చేసుకున్నాక మీకు మళ్ళీ చూపిస్తాను చూడండి. ఈ విధంగా ఒక వాయికి సరిపడా ఫస్ట్ రెడీ చేసుకున్నాను. అలాగే ఈలోపు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకున్నాను. ఆయిల్ వేడైనాక 1 by 1 మన కడాయిలో ఎన్ని సరిపోతాయో అన్నింటినీ వేసుకోండి. వేసుకొని వీటిని అయితే మాత్రం ఖచ్చితంగా మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో ఫ్రై చేసేస్తే కనుక పైన కలర్ వచ్చేస్తుంది కానీ లోపటి వరకు ఆ క్రిస్పీనెస్ అనేది ఉండదు. అందుకే మీడియం టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకొని కాస్తంత టైం పట్టినా కానీ ఫ్రై చేసుకుంటే మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తుందండి. ఆ కలర్ వచ్చేంత వరకు అటు ఇటు తిప్పుతూ
ఫ్రై చేసుకోవాలి. నేను ఒక ఆయిన్ అలాగే హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసేసాను. డార్క్ కలర్ వచ్చేసాయండి. అలా కాకుండా ఇలా మీడియం టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకొని ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోండి. ఫైనల్లీ మన రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి. ఇట్స్ ఈటింగ్ టైమ్, రెడీ టు ఈట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.